హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రికి రాత్రే ఉద్యోగుల బకాయిల చెల్లింపులు. ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తుంది. ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు హడావుడిగా ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపులు చేస్తున్నారు. ఒకవైపు సామాజిక పెన్షన్ల వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరోవైపు జీపీఎఫ్, మెడికల్ బిల్లులు వంటివి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కూడా వెళ్తున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయినా ఖజానా ఓడిలోనే ఉంది. కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకు ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలోనే రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు చెల్లించాలని ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసిందే. వారంతా బాహాటంగానే ప్రభుత్వం తీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీని ప్రభావం ఓటింగ్ పైన పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు రాత్రికే చెల్లింపులు చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.